సీతారాం ఏచూరి సిపిఎం ప్రధాన కార్యదర్శి, మన తెలుగువారు. పార్టీలకు అతీతంగా ఆయనకు అభిమానులు ఉన్నారు. చిన్ననాటి నుంచే వామపక్ష భావజాలం ఉంది ఆయనకి. అలాగే విద్యార్థి నాయకుడిగా కూడా ఎస్ఎఫ్ఐపై ముద్ర వేశారు. ఎమర్జెన్సీ కాలంలో పిహెచ్డిని పక్కన పెట్టి కూడా ఆయన పోరుబాట పట్టారు. చాలామంది ప్రముఖులు పార్టీలకు అతీతంగా నివాళులు అర్పిస్తూ ఉన్నారు, సంతాపం వ్యక్తం చేస్తూ ఉన్నారు. రాష్ట్రపతి ట్వీట్ చేశారు, ప్రధాని రాహుల్, రేవంత్, కేసీఆర్, ఇంకా చంద్రబాబు నాయుడు ఇలాంటి చాలామంది ప్రముఖులు నివాళులు అర్పిస్తూ ఉన్నారు. సార్ మోదీ ట్వీట్ చేశారు సార్, చదువుతాను ఒకసారి. Saddened by the passing away of Shri Sitaram Yechury ji, he was a leading light of the left and was known for his ability to connect across the political spectrum. He also made a mark as an effective parliamentarian. My thoughts are with him, with his family and admirers in this sad hour. Om Shanti అంటూ మోదీ ట్వీట్ చేశారు సార్. అండ్ మోదీ సీతారాం ఏచూరితో ఉన్న ఫోటోను కూడా ఆయన ట్యాగ్ చేశారు ఆ ట్వీట్లో. సీతారాం ఏచూరి భారత రాజకీయాల ప్రత్యేకత ఇది, మీరు గమనించండి. సీతారాం ఏచూరి జీవితకాలం ఆయన ఆర్ఎస్ఎస్ ఐడియాలజీ పైన, బీజేపీ పైన ఫైట్ చేశాడు, మోడీతో పైన ఫైట్ చేశాడు. మోడీ ప్రైమ్ మినిస్టర్ అయ్యాక కూడా 3 ఏళ్ల పాటు పార్లమెంటేరియన్. నరేంద్ర మోడీ విధానాలపైన ద మోస్ట్ పవర్ఫుల్ ఇంటలెక్చువల్ వాయిస్, పొలిటికల్ వాయిస్ both inside and outside parliament. And a pseudo Hinduism exposed ani, what is Hindu Rashtra ani, communalism and versus secularism ani, ila RSS ideology తీవ్రంగా ఆక్షేపిస్తూ ఆయన రాసినటువంటి పుస్తకాలు. అలాంటి సీతారాం ఏచూరి మరణం పట్ల భారత ప్రధానమంత్రి నరేంద్ర మోడీ ఇచ్చిన ట్వీట్ ఇప్పుడు మీరు చెప్పింది, ఆయనతో ఉన్నటువంటి ఫోటోలు కూడా ప్రచురించారు. అది ప్రజాస్వామిక స్ఫూర్తి అంటే. ప్రజాస్వామ్య వాళ్ళ ఆర్ఎస్ఎస్ అధినేత మోహన్ భగవత్ అంటాడు, రాజకీయాల్లో ప్రత్యర్థులు ఉంటారు తప్ప శత్రువులు ఉండరు అని. ఎందుకు ఈ మాట చెప్తున్నా అంటే, నేను నిన్న సీతారాం ఏచూరి పైన వీడియో పెడితే కింద ఒక కామెంట్, భారతదేశానికి ఒక దరిద్రం పోయింది అని. అంటే ఒక మనిషి చనిపోయిన సమయంలో కూడా విద్వేషాన్ని ఆపుకోలేని వ్యవస్థలో మనం బతుకుతున్నామని బాధేసి ఈ మాట చెప్తున్నాను. చనిపోయినప్పుడు మన భారతీయ సంస్కృతి, హిందూ ధర్మం ఏం చెప్తోంది, ఎన్ని వ్యతిరేకతలున్నా ఈవెన్ శత్రువింటికి కూడా పోతారు చనిపోయినప్పుడు. మన ఊర్లలో మీరు చూడండి, మాటలు లేని వాళ్ళ ఇంటికి కూడా పోతారు. ఒక విషాద సందర్భంలో కూడా కింద కామెంట్, భారతదేశానికి ఒక దరిద్రం పోయింది అని. అంటే ఏ రకమైన సిక్ మైండ్, ఒక అనారోగ్యకరమైన బెదర్తో బతుకుతున్నారు సమాజంలో కొంతమంది అనటానికి ఇది ఒక ఉదాహరణ. మీరు ఇప్పటికి కూడా ఆ ట్వీట్, ఆ కామెంట్ ఉంటుంది నా వీడియోలో, నిన్న పెట్టిన వీడియోలో. కానీ రాజకీయాల్లో అంతటా సిక్నెస్ ఏమీ లేదు అనటానికి ప్రధాని మోడీ, రాష్ట్రపతి, కాంగ్రెస్ అధినేత రాహుల్ గాంధీ, చంద్రబాబు నాయుడు, కేసీఆర్ వీళ్ళు మా సంతాపం తెలిపిన తీరు, అది కూడా మీరు రొటీన్ కాదు. 2 కీలకమైన పాయింట్లు మోడీజీ చెప్పారు సీతారాం గురించి. ఒకటి, కనెక్ట్ అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్ అని. మీరు ఎవరి సంతాప సందేశాలను చూడండి, నిన్న అందరూ చెప్పినటువంటి అంశం ఏంటి అంటే, రాజకీయాలకు అతీతంగా ఆయనకు మిత్రులు. సో నరేంద్ర మోడీ కూడా అదే చెప్తున్నాడు, ఎవరిపైన నరేంద్ర మోడీ పైన జీవితకాలం ఫైట్ చేస్తున్నాడు. అలాంటి మోస్ట్ పవర్ఫుల్ వాయిస్ అగెన్స్ట్ మోడీ, ఐడియాలజికల్ వాయిస్ అండ్ పొలిటికల్ వాయిస్. సో కానీ మోడీ ఏమంటున్నాడు, కనెక్ట్ అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్, రాజకీయాలకు అతీతంగా వ్యక్తిగత సంబంధాలు కలిగినటువంటి ఒక నాయకుడు అని చెప్తున్నాడు. అలాగే ఎఫెక్టివ్ పార్లమెంటేరియన్ అని చెప్పాడు. భారత పార్లమెంట్లో ఆయన 2005 నుంచి 2017 వరకు రాజ్యసభల సభ్యుడిగా ఉన్నాడు. ఆయన వెంకయ్య నాయుడు కూడా అప్పుడు ఆయన యూనియన్ పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్ వెంకయ్య నాయుడు గారు. సో ఆయన కేంద్ర పార్లమెంటరీ అఫైర్స్ మినిస్టర్గా అన్ని పార్టీలతో కోఆర్డినేట్ చేస్తాడు. సో ఆయన కూడా నేను వెంకయ్య నాయుడు గారు కూడా గుర్తు చేసింది అదే. సో అందువల్ల ఒక మీకు ఆశ్చర్యం వేస్తుంది, 2017లో సీతారాం ఏచూరికి ఉత్తమ పార్లమెంటేరియన్గా అవార్డు ఇచ్చారు. ఎప్పుడెవరు దేశ ప్రధాని ఎవరప్పుడు నరేంద్ర మోడీ, లోక్సభ స్పీకర్ ఎవరు, బీజేపీ స్పీకర్. బీజేపీ అధికారంలో ఉన్న సమయంలో మోడీ ప్రధానమంత్రిగా, బీజేపీ నాయకులు స్పీకర్గా ఉన్న సమయంలో
ఇచ్చినటువంటి ఎవరికి ఇచ్చారంటే ఒక కమ్యూనిస్ట్ నేత సీతారాం యేచూరికి ఉత్తమ పార్లమెంటేరియన్ అవార్డు ఇచ్చాడు. ఇది భారతీయత, ఇది భారతీయ సాంప్రదాయం, ఇది భారతీయ సంస్కృతి. దిస్ ఈజ్ ద సివిలైజేషనల్ లెగసీ ఆఫ్ ఇండియా. ఆర్గ్యుమెంటేటివ్ ఇండియన్ అనే అమర్త్య సేన్ వాడిన పదం. అందువల్ల రాజకీయాలకు అతీతంగా మిత్రులు ఉన్నారు అంటే రాజకీయ నిబద్ధతలు ఎక్కడా రాజీ లేదు. మళ్ళీ ఇందిరాగాంధీ ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా తన రాజకీయ జీవితం మొదలుపెట్టాడు. జవహర్లాల్ నెహ్రూ యూనివర్సిటీ స్టూడెంట్స్ యూనియన్గా. నా గుర్తు జేఎన్యూఎస్యూకు 3 సార్లు ఎన్నికయ్యారు ఆయన. జేఎన్యూఎస్సీ ఎన్నికల్లో, జేఎన్యూ స్టూడెంట్స్ ఎన్నికల్లో నాకు గుర్తున్నంత వరకు అప్పుడు ద మోస్ట్ పవర్ఫుల్ ఉమెన్ ఇందిరాగాంధీ కోడలు సంజయ్ గాంధీని సతీమణి మనేకా గాంధీని ఓడించారు. సంజయ్ గాంధీ అప్పటికి సంజయ్ గాంధీతో పెళ్లి కానట్లుంది. సో ఆ పెళ్ళైందో లేదో గుర్తులేదు, కానీ మనేకా గాంధీని ఓడించారు జేఎన్యూ ఎన్నికల్లో నాకు గుర్తు. సో అందువల్ల అప్పుడు ఎమర్జెన్సీకి వ్యతిరేకంగా జేఎన్యూ విద్యార్థి పోరాటం వల్లనే ఇందిరాగాంధీ ఛాన్సలర్ పదవి నుంచి వైదొలగాల్సి వచ్చింది. ఆ ఫోటో కూడా మీకు నేను చూపెట్టాను. ఇందిరాగాంధీ ఇంటుంటే ఆ పైన సీతారాం యేచూరి ఛార్జ్షీట్ చదువుతున్నాడు. తర్వాత మీకు భారత్ అమెరికా అణు ఒప్పందం మన్మోహన్ సింగ్ ప్రభుత్వం కుదుర్చుకుంటే దానిపైన యువర్ ద మోస్ట్ బిటర్ క్రిటిక్. 2004లో యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కీలక పాత్రధారి, అలాగే యూపీఏ ప్రభుత్వ కామన్ మినిమం ప్రోగ్రాం రచించిన వారిలో సీతారాం యేచూరి ఒకరు. మన జైపాల్ రెడ్డి, సీతారాం యేచూరి. సో డ్రాఫ్టింగ్ ఆఫ్ ది కామన్ మినిమం ప్రోగ్రాంలో కూడా సీతారాం యేచూరి పాత్ర కీలకమైంది. సో అలాంటి సీతారాం యేచూరి యూపీఏ ప్రభుత్వ ఏర్పాటు చేసి మీకు కామన్ మినిమం ప్రోగ్రాం రాసిన నాయకుడే ఎప్పుడైతే ఒక ఐడియాలజికల్ ఇష్యూ వచ్చిందో అదే యూపీఏ ప్రభుత్వంతో చాలా ఫియర్స్గా డిఫర్ అయ్యాడు. 2008 ఆ ప్రాంతంలో ఇండో అమెరికన్ డీల్. సెకండ్ యూపీఏ ప్రభుత్వంలో 2G స్పెక్ట్రమ్ కుంభకోణం బయటకు వచ్చినప్పుడు వన్ ఆఫ్ ద ఫస్ట్ అపోజిషన్ లీడర్స్ టు హోల్డ్ ప్రెస్ కాన్ఫరెన్స్. కాంగ్రెస్ ప్రభుత్వం పైన నిప్పులు చెరిగాడు. అంటే చాలామంది సీతారాం యేచూరి బీజేపీకి వ్యతిరేకంగా అనుకుంటారు. ఎస్, యూపీఏ ప్రభుత్వ హయాంలో డెఫినెట్గా కీలక పాత్రధారి కాదని అనలేము. ఆయన ఒకవేళ కనుక యూపీఏలో సిపిఎం మద్దతు, లెఫ్ట్ మద్దతు 60కి పైగా ఎంపీల మద్దతు వల్లే యూపీఏ ప్రభుత్వం ఉంది. 6 ఎంపీలు ఉంటేనే 3 మంత్రి పదవులు తీసుకుంటారు మన దగ్గర, ఎవరికైనా తెలుసు కదా. కానీ ఇన్ ప్రిన్సిపల్ లెఫ్ట్ మేము యూపీఏ ప్రభుత్వంలో ఉన్నాము, బయట నుంచి మద్దతు ఇస్తాం, మేము మద్దతు ఇవ్వడానికి బీజేపీ పట్ల వ్యతిరేకత తప్ప కాంగ్రెస్ పైన ప్రేమ కాదు అని ఒక సూత్రబద్ధమైన వైఖరి తీసుకొని 60కి పైగా ఎంపీలుండి యూపీఏ ప్రభుత్వ ఏర్పాటుకు కీలకమై కూడా మంత్రి పదవులు తీసుకోలేదు. లేక వీళ్ళు తీసుకొని ఉండుంటే 2004లో భారతదేశ తొలి ఆర్థిక మంత్రి అయ్యేవారు. తొలి అంటున్నా, భారతదేశ ఆర్థిక మంత్రి అయ్యేవారు. మీకు ఆయన ఇన్ఫ్లుయెన్స్ ఏంటి అంటే నాకు ఇప్పటికి గుర్తు, యూపీఏ ప్రభుత్వం వచ్చిన మొదట్లో ఒక టీవీ ఛానల్ వాళ్ళు సీతారాం యేచూరిని ఇంటర్వ్యూ చేశారు. ఆ ఇంటర్వ్యూలో డిస్ఇన్వెస్ట్మెంట్ పైన క్వశ్చన్ అడిగారు. అంటే ప్రభుత్వ రంగ సంస్థల పెట్టుబడుల ఉపసంహరణ అనే అంశం పైన క్వశ్చన్ అడిగారు. సో ఇతను లెఫ్ట్ స్టాండ్ చెప్పాడు, మేము ఎట్టి పరిస్థితుల్లో దాన్ని అంగీకరించము. ప్రభుత్వ రంగ సంస్థలు అంటే ప్రజల సంపద, ప్రజల డబ్బుతో కట్టింది, దాన్ని ప్రైవేట్ వారికి ధారాదత్తం చేయడాన్ని మా పార్టీ అంగీకరించదు. మేము యూపీఏలో మా మద్దతు ఉంది కనుక మా కండిషన్గా ఉంటుంది, మేము ఎట్టి పట్ల యాక్సెప్ట్ చేయమన్నాడు. సో అంతకుముందు డిస్ఇన్వెస్ట్మెంట్కు మినిస్ట్రీ ఉండే, దాన్ని మేము స్క్రాప్ చేసి పడేస్తామన్నాడు. అన్న వెంటనే స్టాక్ మార్కెట్ డబాలను పడిపోయింది. సో ఆ రోజుల్లో వార్త, స్టాక్ మార్కెట్ పతనం సీతారాం యేచూరి ప్రకటనతో. అంటే భారత స్టాక్ మార్కెట్ను ఒక్క వ్యాఖ్యతో, ఒక్క ఇంటర్వ్యూతో అధికారంలో లేకపోయినా కూడా ప్రభావితం చేయగలిగారంటే మామూలు విషయం కాదు కదా. దాన్ని మళ్ళీ ఆయన అడిగారు, ఇట్లా స్టాక్ మార్కెట్ పడిపోయింది కదా అని. అంటే స్టాక్ మార్కెట్ అంత బలహీనంగా ఉంటుందా అన్నాడు. అంటే నేను మాట్లాడితే పడిపోతే అదేం స్టాక్ మార్కెట్ అయ్యా. సో మా పాలసీ కొత్తగా చెప్పినా, నేను మా పాలసీ చెప్పాను. అంటే ఇది ఇది దట్ రిఫ్లెక్ట్స్ ద ఇండియన్ స్టాక్ మార్కెట్ ఫ్రెజిలిటీ అన్నాడు. భారత స్టాక్ మార్కెట్లలో ఉన్న ఒక హాలోనెస్, ఫ్రెజిలిటీ, బలహీనతను తెలియజేస్తుంది అని వ్యాఖ్యానించాడు.
సో అందువల్ల మోడీజీ చెప్పింది కరెక్ట్, అది ఇది ఎఫెక్టివ్ పార్లమెంటేరియన్ అండ్ అక్రాస్ ద కరెక్ట్. కానీ నిబద్ధత చాలామంది నిన్న వెంకయ్యనాయుడు గారు కూడా ప్రస్తావించారు. అపారమైన అధ్యయనం, ఇది వరేషియస్ రీడర్, అపారమైన అధ్యయనం, అనేక పుస్తకాలు నాకు వ్యక్తిగతంగా నేను చూశాను కూడా. ఎందుకంటే విజయవాడలో ఒక కామన్ సెమినార్కి వచ్చినప్పుడు స్టేట్ గెస్ట్ హౌస్లో ఉన్నాం ఇద్దరం. సో మాకు ఆ సెమినార్కి ఇన్వైట్ చేసిన వారు ఇచ్చిన అకామిడేషన్లో ఒకే దగ్గర ఉన్నాం. ఆ రోజు చూశాను, నేను రాత్రంతా పుస్తకాలు చదువుకుంటూ ఉన్నాను. నైట్ నేను 12-1 అయింది. సిద్ధరాం గారు ఏంటి నిద్రపోరా అంటే, నాగేష్ టు కంప్లీట్ దిస్ బుక్ టుడే అన్నాడు. అని మళ్ళీ టుమారో రైట్ ఫ్రమ్ ద మార్నింగ్ ద మీటింగ్, పొద్దున్న నుంచి మీటింగ్స్ తెలుసు కదా. సో ఐ హ్యావ్ టు ఫినిష్ దిస్ బుక్, ఇది కొత్తగా వచ్చింది అని చెప్పి ఆ పుస్తకం చదువుతూ ఉన్నాడు. ఆ రోజు నాకు ఇప్పటికి గుర్తు, స్టేట్ గెస్ట్ హౌస్లో మేము ఆయన కనీసం ఒక 10 పుస్తకాల గురించి చెప్పుంటాడు. ఇది చదివావా, అది చదివావా, రేంజింగ్ ఫ్రమ్ ఎకనామిక్స్ టు హిస్టరీ టు ఫిలాసఫీ, ఇవి చదివావా అని చెప్తూ వచ్చారు. సో అందువల్ల అది వెంకయ్యనాయుడు గారు ప్రస్తావించినప్పుడు గుర్తొచ్చింది. సచ్ ఎ వరేషియస్ రీడర్. ఆయన హిందుస్థాన్ టైమ్స్ పత్రికలో రాసిన వ్యాసాలన్నీ కలిపి పుస్తక రూపంలో ప్రచురితం అయితే హైదరాబాద్ బుక్ ఎగ్జిబిషన్లో నేనే దాన్ని లాంచ్ చేశాను. సో అందువల్ల అప్పుడు నేను రాసిన పుస్తకాన్ని ఆయన గిఫ్ట్ ఇచ్చి, ఆయన రాసిన పుస్తకాన్ని గిఫ్ట్గా తీసుకున్నాను, దాన్ని ఆవిష్కరించి. సో అందువల్ల సీతారాం యేచూరి ఇది ఆ ఇంటలెక్చువల్ ఎబిలిటీస్ వాళ్ళందరూ కూడా గుర్తు చేసుకోవడానికి కారణమే. ఇది అవుట్ స్టాండింగ్ ఇంటలెక్చువల్ ఆయన నా గుర్తు హయ్యర్ సెకండరీలో ఇవాళ అన్ని పత్రికలు కూడా వచ్చింది, ఆల్ ఇండియా టాపర్. మీరు ఒకసారి ఆలోచిద్దాం, ఆ రాజకీయ నిబద్ధత లేకపోతే హయ్యర్ సెకండరీలో ఆల్ ఇండియా టాపర్ ఏ రంగంలో ఉన్నా ఆయన ఎకనామిక్స్లోనే అలాగే ఉంటే ఒక పెద్ద ప్రొఫెసర్ అయ్యేవారు. ఇవాళ ఎకనామిక్ గోల్డ్ మెడలిస్ట్, ఢిల్లీ స్కూల్ ఆఫ్ ఎకనామిక్స్, ఢిల్లీ యూనివర్సిటీ నుంచి. అలాగే జేఎన్యూలో ఎకనామిక్స్ వన్ ఆఫ్ ద టాపర్స్. సో అందువల్ల ఎకనామిక్స్ పిహెచ్డీ చేస్తూ ఇప్పుడు ఇంట్రొడక్షన్లో చెప్పారు, ఎమర్జెన్సీ వ్యతిరేక పోరాటంలో ఆ పిహెచ్డీ వదిలేశారని. సో మన తెలుగువాడైనటువంటి పుచ్చలపల్లి సుందరయ్య గారికి చాలా సన్నిహితం. ఆయన సుందరయ్య గారు సిపిఎం నాయకుడిగా విద్యార్థి ఉద్యమాన్ని, స్టూడెంట్ మూవ్మెంట్ను గైడ్ చేస్తున్న సమయంలో సీతారాం యేచూరి ఎస్ఎఫ్ఐ నాయకుడు. ఆ రోజుల్లో పుచ్చలపల్లి సుందరయ్య గారు ఢిల్లీకి వెళ్ళి కేంద్ర కమిటీ సమావేశాలకు ఎప్పుడు వెళ్ళినా సీతారాం యేచూరి ఇంట్లో ఉండేవారని చదివాను నేను. సో సీతారాం యేచూరి చెప్పేవాడు, సుందరయ్య గారు ఎప్పుడు అడిగేవాడు, ఈ పిహెచ్డీ ఎందుకు పూర్తి చేయలేదు అని, పిహెచ్డీ కంప్లీట్ చేయాలి కదా అని. అంటే స్టడీ పట్ల ఆ రకమైన కమిట్మెంట్ ఉండాలి. ఓకే, రాజకీయ కార్యకలాపాలలో అప్పుడు చేయలేకపోయినా ఎందుకు చేయలేదు అని ప్రతిసారి కలిసినప్పుడల్లా వై డిడ్ యు నాట్ కంప్లీట్ యువర్ పిహెచ్డీ అనేవారంట. సో కానీ పిహెచ్డీ కన్నా కూడా ఎక్కువ అధ్యయనం చేశాడు, ఎక్కువ రాశాడు కూడా, అందులో అనుమానం లేదు. ఆయన రాసిన వ్యాసాలన్నీ కలిపిన ఒక పిహెచ్డీ, ఒకటి కాదు 4 పిహెచ్డీలు అవుతాయి. సో అందువల్ల వన్ ఆఫ్ ది బ్రైటెస్ట్ స్టూడెంట్గా లైఫ్ నేను ఆయన ఆ రోజుల్లో చదివాను. ఆయన మా స్టూడెంట్గా ఉన్న రోజుల్లో ఒక ఎస్సే రైటింగ్ కాంపిటీషన్ జరిగింది. దాని ప్రైజ్ ఏంటో తెలుసా, ఇండియా మొత్తం జరిగింది, అది ఆల్ ఇండియా స్థాయిలో జరిగిన ఎస్సే రైటింగ్ కాంపిటీషన్. దాని ప్రైజు ఆ రోజుల్లో అమెరికా పర్యటన కొన్ని వారాల పాటు. సో ఎంత పెద్ద కాంపిటీషన్ జరిగింది, దాంట్లో ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చాడు. ఆల్ ఇండియా ఫస్ట్ వచ్చి మార్చాడు. సీతారాం యేచూరి అసైన్మెంట్ రాస్తే ఢిల్లీ యూనివర్సిటీ స్టూడెంట్గా ఆయన అసైన్మెంట్ రాస్తే సాధారణంగా A++ అని గ్రేడ్లు ఇస్తారు. సో ఆ ప్రొఫెసర్ A+++++ అనుకుంటే ఇచ్చేశాడట. అదేంటి అలా ఇచ్చారంటే ఎన్ని వాళ్ళు నాకు అర్థం కాలేదు, అంత బాగా రాసేవాడిని. సో మీరు ఆయన ఆర్టికల్స్లో ఇప్పుడు నాకు ఇప్పటికి స్టూడెంట్గా ఉన్న రోజుల్లో చదివాను. న్యూ ఎడ్యుకేషన్ పాలసీ పైన, ఎడ్యుకేషన్ పైన సోషల్ సైంటిస్ట్లో ఉంటుంది. ఇప్పటికీ కూడా భారత విద్యా విధాన ప్రస్థానాన్ని, హిస్టారికల్ ఎవల్యూషన్ ఆఫ్ ఇండియాస్ ఎడ్యుకేషన్ పాలసీ రైట్ త్రూ ద బ్రిటిష్ ఎరా నుంచి మనకు అర్థం కావాలంటే సోషల్ సైంటిస్ట్ అనే జర్నల్లో 1985 ఆ ప్రాంతంలో రాశాడు ఆర్టికల్. నాకు స్టిల్ రిమెంబర్, బహుశా గూగుల్లో దొరుకుతుంది, ఎందుకంటే ఆ జర్నల్ ఇంటర్నేషనల్ డిజిటల్ లైబ్రరీస్లో కూడా అవైలబుల్గా ఉంటుంది. ఇండియాలో వన్ ఆఫ్ ద టాప్ మోస్ట్ జర్నల్స్.
సో ఆ ఆర్టికల్ నేను స్టూడెంట్ డేస్లో చదివాను. సో అందువల్ల ఆయన ఆర్టికల్ చదివి సోషల్ స్ఫూర్తి పొంది ఇందులో ఎప్పుడన్నా రాయాలి అని చెప్పి కొన్ని ఏళ్ళ తర్వాత, ఒక 5 years తర్వాత నేను రాశాను అందులో. సో నా గుర్తు ఆ సోషల్ సైంటిస్ట్లో లీడ్ ఆర్టికల్ రాశారు. మీరు అది ఇప్పటికైనా చదవండి. ఇట్స్ వన్ ఆఫ్ ది అథారిటేటివ్ స్టడీ ఆన్ ఇండియాస్ ఎడ్యుకేషన్ పాలసీ. భారతదేశ విద్యారంగ ఎవల్యూషన్ పైన, విద్యా విధానం బ్రిటిష్ కాలం నుంచి అప్పటి వరకు ఎవాల్వ్ అయిన తీరు పైన చాలా పరిశోధనాత్మకమైనటువంటి వ్యాసం. అందువల్ల మ్యాన్ ఆఫ్ అవుట్ స్టాండింగ్ ఇంటలెక్ట్, అందులో అనుమానం లేదు ఎవరికి. సో పార్లమెంట్లో కానీ బయట కానీ మీరు ఆయన పార్లమెంట్ ప్రసంగాలు చూడండి. ఇది ఎఫెక్టివ్ ఆర్టికులేషన్, అంటే నాలెడ్జ్ ఉండడమే కాదు, అధ్యయనం ఉండడం కాదు, అద్భుతంగా మాట్లాడగలుగుతాడు, అద్భుతంగా రాయగలుగుతాడు. ఈ రెండు చాలా తక్కువ మందికి ఉంటుంది. అంటే నాలెడ్జ్ చాలామందికి ఉంటుంది, విజ్ఞానం ఉండడమే కాదు దాన్ని సమర్థవంతంగా చెప్పగలుగుతాడు. నిరంతరం ద ఐడియా ఆఫ్ ఇండియా, నేను మీకు రాహుల్ గాంధీ ట్వీట్లో కూడా ఉన్నట్టు గుర్తు నాకు. సో ది ఐడియా ఆఫ్ ఇండియా అనే భావనకు కట్టుబడి నిరంతరం మాట్లాడేవారు, పోరాడేవారు. అంటే భారతదేశం అంటే ఏమిటి? సార్ రాహుల్ గాంధీ ట్వీట్ ఒకసారి సార్, విత్ యువర్ పర్మిషన్. సీతారాం Yechury ji was a friend, a protector of the idea of India with a deep understanding of our country. I will miss the long discussions we used to have. My sincere condolences to his family, friends and followers in this hour of grief. అంటే ఐడియా ఆఫ్ ఇండియా అంటే భారతదేశం అనేక భాషలు, అనేక ప్రాంతాలు, సాంప్రదాయాలు, సంస్కృతులు, ఇలా అనేక రకాలైనటువంటి బహుళత్వం కలిగినటువంటి భారతదేశం అని నమ్మేవారు. ఆయన జీవితం కూడా అలాంటిది. ఇప్పుడు ఆయన తెలుగు బిడ్డ, కానీ రాజకీయాలన్నీ ఢిల్లీలో చేశాడు. ఉమ్మడి ఆంధ్రప్రదేశ్ కాలం నుంచి తెలుగు నాట పర్యటించడం వల్ల తెలుగు మాట్లాడేవాడు, కానీ అప్పటికి కూడా ఇంకా తెలుగు స్పష్టంగా మాట్లాడేవాడు. నాకు గుర్తు, ప్రతి ఉపన్యాసంలో ఆయన యూనివర్సిటీ ఆఫ్ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్ ఇన్వైట్ చేస్తే వీఆర్ స్పీకర్స్ అట్ ది యూనివర్సిటీ హైదరాబాద్ స్టూడెంట్స్ యూనియన్. సీతారాం Yechuryతో పాటు నేను మాట్లాడాను అక్కడ. సో ఆయన అప్పుడు కూడా చూశాను. శిక్ష అనేవాడు విద్య అంటే. సో శిక్ష అని మాట్లాడు. ఆ మీటింగ్ ముందు కూడా ఇంకా స్టార్ట్ కాకముందు కూర్చుంటే, నాగేష్ కెన్ యూ టెల్ మీ ద తెలుగు ఎగ్జాక్ట్ ఈక్వలెంట్ ఆఫ్ దీస్ వర్డ్స్ అని కొన్ని పదాలు, ఎందుకంటే ఆయనకు అలవాటుగా వచ్చేవి. శిక్ష, విద్య అనడానికి శిక్ష, ఆరోగ్యం అన్నదానికి స్వాస్థ్ అనేవాడు. సో అంటే తెలుగు బిడ్డ, కానీ ఢిల్లీలో పెరిగాడు కనుక ఆయన హయ్యర్ సెకండరీ చదువుకుంటున్న రోజుల్లో ఇక్కడ తెలంగాణ ఉద్యమం జరుగుతున్న రోజులు అవి. సో అప్పుడు పెద్ద ఎత్తున ఉద్యమం జరుగుతున్న సమయంలో అకాడమిక్ లైఫ్ డిస్టర్బ్ అవుతుందని వాళ్ళ తల్లిదండ్రులు ఆయన ఢిల్లీ పంపించారు. సో అందువల్ల అప్పటి నుంచి వెరీ యంగ్ ఏజ్ నుంచి ఢిల్లీలోనే పెరిగాడు. అందువల్ల ఆయన బెంగాల్ నుంచి రిప్రజెంట్ చేశాడు. అందుకే మీకు ఇంగ్లీష్, హిందీ, తెలుగు, తమిళ్, బెంగాలీ 5 భాషల్లో అనర్గళంగా మాట్లాడగలుగుతాడు. సో అందువల్ల వెరీ రేర్ పర్సనాలిటీ ఇండియన్ పొలిటికల్ సిస్టంలో, భారత రాజకీయ వ్యవస్థలో చాలా అరుదుగా లభించేటువంటి ఒక రాజకీయంలోనే ఇవాళ ఆంధ్రజ్యోతిలో పెట్టారు రాలిన అరుణతార అని. అరుణతారే కాదు, మేధోశిఖరం, ఒక రకమైన ఇంటలెక్చువల్ టవరింగ్ పర్సనాలిటీ. అందుకే మీకు ప్రధానమంత్రి, రాష్ట్రపతి, వివిధ రాజకీయ పార్టీల అగ్రనేతలు వారు స్పందించిన తీరులో కూడా అందరూ ఆయన అధ్యయనాన్ని ప్రస్తావించారు, ఆయన ఉన్న ఫ్రెండ్లీ నేచర్ను ప్రస్తావించారు. అలాగే ఆయన పార్లమెంటరీగా ఆయనకున్న పార్లమెంటరీ స్కిల్స్ను ప్రస్తావించారు. మీరు గమనిస్తే ప్రతి ఒక్కరు కూడా మీకు చాలా అభిరుచులు ఉన్న వ్యక్తి. అండ్ ఈ వాజ్ ఎ టెన్నిస్ ప్లేయర్ ఇన్ జేఎన్యూ టెన్నిస్ టీంకు కెప్టెన్గా ఉన్నట్లున్నారు. సో ఒకవైపు ఏమో ఎకనామిక్స్ టాపరు, ఒకవైపు ఏమో పెద్ద ఎమర్జెన్సీ వ్యతిరేక విద్యార్థి నేత, అండర్ గ్రౌండ్లో ఉండి అరెస్ట్ అయ్యి జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్. కాంబినేషన్ చూడండి మీరు, జేఎన్యూ స్టూడెంట్స్ యూనియన్ ప్రెసిడెంట్, జేఎన్యూ టెన్నిస్ టీంలో టాప్ స్టార్, అలాగే ఎకనామిక్స్లో టాపర్. సో స్టడీస్, పొలిటికల్ యాక్టివిటీ, స్పోర్ట్స్. సో నిన్న ఒక కాంగ్రెస్ ఎంపీ కేవీ
కేరళ ఎర్నాకుళం ఎంపీ చెప్పాడు ఆయనకు సంగీతం అంటే చాలా ఇష్టం అని. సో ఈ లౌడ్ మ్యూజిక్, కర్ణాటక మ్యూజిక్ చాలా ఇష్టం, ఈ లౌడ్ మ్యూజిక్ అని. సో కేరళ వచ్చినప్పుడు వాళ్ళ పని మీద ఒక గ్రామంలోకి వెళ్ళి గ్రామంలో ఉంటూ అక్కడ సంగీతం వింటూ గడిపేవాడు అని నేను కాంగ్రెస్ ఎంపీ ఒకతను కేవి థామస్ మాట్లాడాడు. సో అందువల్ల భారత రాజకీయాల్లో చాలా అరుదుగా ఉండేటువంటి ఒక విలక్షణ కంట్రిబ్యూషన్ నుండి ఒక రిచ్ పొలిటికల్ లెగసీ, ఐడియాలజికల్ లెగసీ ఉన్నటువంటి నాయకుడు సీతారాం యెచూరి. రైట్ సార్. ఇక చంద్రబాబు నాయుడు ఆంధ్రప్రదేశ్ ముఖ్యమంత్రి చేసిన ట్వీట్ చదువుతాను సార్. డీప్లీ సాడెండ్ బై వెటరన్ సిపిఐఎం లీడర్ సీతారాం యెచూరి జీస్ పాసింగ్. హీ వాజ్ ఏ stalwart who rose from the ranks to become one of the most respected voices in Indian politics. He was known for his intellectual take on issues and connection with the people at the grassroots level. His insightful debates with leaders across the political spectrum earned him recognition beyond his party. My heartfelt condolences to his family, comrades and followers. May his soul rest in peace. చంద్రబాబు నాయుడు ట్వీట్లో కూడా మీరు గమనించండి, సాధారణంగా మొక్కుబడిగా ట్వీట్స్ ఉంటాయి, సంతాప సందేశాలని. మా తీవ్ర సంతాపాన్ని తెలియజేస్తున్నాం, ఆయన మరణం తీరని లోటు, కుటుంబ సభ్యులకు సంతాపం, సాధారణంగా మొక్కుబడిగా ఉంటాయి. కానీ ఇది మీరు చూడండి, చంద్రబాబు నాయుడు మనస్ఫూర్తిగా ఆయన మనసు నుంచి వ్యక్తం చేసిన భావాలు మీకు కనబడుతున్నాయి. కారణం ఏంటంటే యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటు సమయంలో చంద్రబాబు నాయుడు సీతారాం యెచూరిల మధ్య ఆ పరిచయం ఉంది. సో ఆ పరిచయం ఉంది కనుక ఆయన తన పర్సనల్ ఫీలింగ్స్ అందులో ఎక్స్ప్రెస్, అందులో కూడా మీరు చూడండి, నేను ఇంతదాకా చెప్పిన ఇంటలెక్చువల్ స్థాయి, ఆయనకున్నటువంటి అధ్యయనము, రాజకీయాలకు అతీతంగా ఆయనకున్నటువంటి సంబంధాలు ప్రస్తావించారు. మీరు చంద్రబాబు నాయుడు కూడా మీరు చూడండి, ఇండియాలో కోalition బిల్డర్. వాస్తవంగా ఆయన సీతారాం యెచూరి గురువు భారత రాజకీయాల్లో కోalition బిల్డర్గా పేరున్న హర్కిషన్ సింగ్ సుర్జిత్తో కలిసి ఈ ఎర్లీ డేస్ ఆఫ్ హిస్ పొలిటికల్ యాక్టివిటీలో పనిచేశారు. హర్కిషన్ సింగ్ సుర్జిత్ వాళ్ళ పార్టీకి ఉన్న బలం కన్నా అక్రాస్ ద పొలిటికల్ స్పెక్ట్రమ్ హైలీ కమాండింగ్ లీడర్. ఓ రోజులు నాకు గుర్తు, ములాయం సింగ్ యాదవ్ని అడిగితే మీరు స్టాండ్ ఏముంటుంది అంటే, కామ్రేడ్ సుర్జిత్ క్యా స్టాండ్ లియేతో హమారా భీ వహీ స్టాండ్ రేగా అన్నాడు ములాయం సింగ్ యాదవ్ లాంటి వాడు. సో అలాంటి సుర్జిత్తో పనిచేశాడు కనుక మీకు యునైటెడ్ ఫ్రంట్ ఏర్పాటులో కీలక భూమిక పోషించాడు సీతారాం యెచూరి. బహుశా ఆ జ్ఞాపకాలు కూడా చంద్రబాబు నాయుడుకు ఉంటాయి కనుక వాటిని కూడా ఆయన ఆ సంతాపం సందేశం ఉంది. తర్వాత యూపీఏ ఏర్పాటులో కీలక పాత్ర పోషించారు. యూపీఏ ప్రభుత్వం రావటానికి కీలక భూమిక పోషించారు 2004లో. తర్వాత మీకు ఇటీవల ఇండియా కూటమి ఏర్పాటులో చాలా కీలక భూమిక. అందుకే మీకు రాహుల్ గాంధీ ట్వీట్లో ఇండియా సంతాపం ప్రస్తావించారు, సోనియా గాంధీ గారు ప్రస్తావించారు ప్రత్యేకంగా. సో ఈ ఇండియా కూటమి ఏర్పాటు క్రమంలో ఆయన నిర్వహించినటువంటి పాత్ర, అంటే వివిధ బీజేపీ వ్యతిరేక పార్టీలని రాజకీయాలకు అతీతంగా, సిద్ధాంతాలకు అతీతంగా ఒక కామన్ ఎజెండా పైన తీసుకురావడంలో కీలక భూమిక పోషించారు. ఎందుకంటే ద బిగ్గెస్ట్ ప్రాబ్లమ్ ఈజ్ కాంగ్రెస్ సిపిఎం. కేరళలో ప్రత్యర్థులు, సిపిఎంకు మిగిలిన ఏకైక రాష్ట్రం కేరళ. బెంగాల్లో ఓడిపోయారు, త్రిపురలో ఓడిపోయారు. అలాంటి పరిస్థితుల్లో ఇండియా కూటమి ఏర్పడడం అనేది మామూలు ఛాలెంజ్ కాదు. కానీ ఇండియా కూటమి ఏర్పడడం మాత్రమే కాదు, ఇండియా కూటమి ఈ ఎన్నికల్లో చాలా దగ్గరగా రావడంలో కూడా దానికి ఒక రూపాన్ని ఇవ్వడం, ముఖ్యంగా ఐడియాలజికల్ రూపాన్ని ఇవ్వడం, దానిలో కీలక పాత్ర పోషించారు. అందుకే నిన్న ఇండియా కూటమి నేతలు మీకు సోనియా గాంధీ, ఫరూక్ అబ్దుల్లా, ఇలా వివిధ ఇండియా కూటమి నేతల సంతాప సందేశాలు మీకు కనబడుతుంది. ఈ కీలకమైన సమయంలో, అంటే బీజేపీ బలాన్ని తగ్గించి, ఎన్డీఏ బలాన్ని తగ్గించి ఇండియా కూటమి బలము పెరిగిన కీలకమైన సందర్భంలో సీతారాం యెచూరి లాస్ అనేది వాళ్ళు ఫీల్ అయ్యారు. అందుకే చాలామంది ఇండియా కూటమి నేతల సంతాప సందేశాలు ఇది మనకు కనబడుతుంది.
రైట్ సార్. ఇక నెక్స్ట్ రేవంత్ రెడ్డి కూడా ట్వీట్ చేశారు సార్, అది కూడా చదివి వినిపిస్తాం మీకు ఒకసారి. డీప్లీ సాడెండ్ బై ద డిస్మైస్ ఆఫ్ వెటరన్ లీడర్ ఫార్మర్ రాజ్యసభ ఎంపీ శ్రీ సీతారాం ఏచూరి జీ. He relentlessly fought to uphold democratic traditions. The void left by him would always remain unfilled. రేవంత్ అది సహజం కాదు. అంటే రేవంత్ రెడ్డికి బహుశా వ్యక్తిగత పరిచయం కూడా ఉండకపోవచ్చు. అందువల్ల ఎందుకంటే ఆయన కంపారిటివ్లీ లేటర్ రీసెంట్ ఎంట్రీ కదా. అంటే ఈ 15 ఏళ్ళు 2007లో ఫస్ట్ టైం ఎమ్మెల్సీ అయ్యారు. సో అందువల్ల సాధారణ సంతాప సందేశాన్ని ఇవ్వచ్చు, ఎందుకంటే పర్సనల్గా రిలేషన్షిప్ ఉన్నప్పుడు ఒక రకంగా ఉంటుంది. ఫీల్ రైట్. ఇక లాస్ట్ కేటీఆర్ డీప్లీ సాడెండ్ బై ద డిమైజ్ ఆఫ్ టవరింగ్ పొలిటికల్ ఫిగర్, veteran Marxist leader and General Secretary of CPIM, Sri Sitaram Yechuri Garu. His unwavering commitment to social justice, equality and the working class will continue to inspire generations. My heartfelt condolences to the family, friends and followers of Sitaram Yechuri ji. ఇది కేటీఆర్ ట్వీట్స్. అదే ఒక కమ్యూనిస్ట్ నేతగా సాధారణంగా ఆయన వివిధ వర్కింగ్ క్లాస్ ఇష్యూస్ పైన పార్లమెంట్ లోపల పార్లమెంట్ బయట ఆయన చేసిన కృషిలో అదొక కీలక భాగం కదా. కమ్యూనిస్ట్ రాజకీయాల్లో ఉండేది సామాజిక న్యాయం, వర్కింగ్ క్లాస్ పాలిటిక్స్, వర్కింగ్ క్లాస్ స్ట్రగుల్స్కి ఒక రకమైన రిప్రజెంటేటివ్గా ఉంటారు కదా.